శ్రీగురుభ్యో నమః. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్దిమధ్యస్థితం యోగారూఢమతిప్రసన్నవదనం భూషాసహస్రోజ్వలం త్రిక్షం చక్రపినాకసాభయకరాన్ బిభ్రాణమర్గच्छవిం ఛత్రీభూతఫణీంద్రమిందుధవళం లక్ష్మీనృసింహం భజే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. శివాయ గురువే నమః. స్వశ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం. ఇందులో మనం గమనిస్తే కళ్యాణం అనేటువంటి ఒక శబ్దం ఎవరికి అన్వయింపబడుతున్నది అంటే శివుడికి అన్వయింపబడుతున్నది. జగత్ కళ్యాణకారకుడు, జగత్ చైతన్యానికి కళ్యాణం అనేటువంటి ఒకానొక గుణం ఉండటం వలన మనం ఉగాది రోజు కూడా కళ్యాణాది గుణావహం అంటున్నాం. అంటే మొట్టమొదటిగా జరగవలసిన గుణముల్లో కళ్యాణం అనబడేటువంటి శుభనామము ఏదైతే శివనామం ఉన్నదో దానితో జీవితాన్ని ప్రారంభింపచేసేటువంటి శుభ ప్రక్రియ, శ్రేయస్సు కలిగించేటువంటి ప్రక్రియకు శివుడి యొక్క ఆమోదాన్ని, అంగీకారాన్ని తెలియజేసే ప్రక్రియను కళ్యాణం అంటున్నాం. శివామోదము లేకుండా కళ్యాణము ఆమోదింపబడదు. ఇది జగత్ సత్యం. అది జగత్తులో ఎవ్వరి కళ్యాణమైనా సరే శివామోదము కావలసిందే. ఎందుకంటే ఇక్కడ శివము అనే శబ్దానికి దేవతగా అన్వయం తీసుకోవటానికి లేదు, మంగళప్రదమైనటువంటి భావన. అందుకే మన వాళ్ళు అందరికీ కూడా కళ్యాణంలో ఏం చూపిస్తూ ఉన్నారు అంటే 5 ప్రకటన చేయటం. ఒకటి రక్షాబంధనం, గణపతి పూజ, పుణ్యాహవచనం అనేటువంటిది సామాన్య ప్రక్రియ. రెండవది రక్షాబంధన, వధూవరులిద్దరూ కూడా పలానా వారు శ్రేయస్సుతో ఉండాలి కాబట్టి స్వశ్రేయ. తర్వాత వారికి మంగళప్రదమైనటువంటి అనేక విధానాలు, అంటే చూర్ణిక, మహాసంకల్పాలు చెప్పటం, కాళ్ళు కడిగి కన్యాదానం చేయటం, ఇవన్నీ కూడాను శివప్రదమైనటువంటి కార్యక్రమములు. ఆ తర్వాత జీలకర్ర బెల్లం పెట్టించటం. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. ఇది సత్యము. జగత్తు వీళ్లను చూడుగాక. ఎలాగా అంటే మేము ఘోషిస్తున్నాము శివుడి యొక్క వేదమంత్ర వచన ప్రమాణముతో వీరిరువురు దంపతులు. అందుకే దీన్ని భద్రమన్నాం. స్వహ శ్రేయ శివం భద్రం. తర్వాత మంగళసూత్ర ధారణ, కళ్యాణం. ఇక తర్వాత తలంబ్రాలు, మంగళం. తర్వాత వేద పండితుల యొక్క ఆశీర్వచనం, శుభం. చూడండి, శివనామాలు ఎలాగా మన జీవితంలో ఒక కళ్యాణంలో పంచాంగాలుగా ఉన్నాయో అందుకే మనకు ఉగాది రోజు కూడా కళ్యాణాది శుభావహం. కాబట్టి ఎన్ని శుభాలు ఉన్నాయి అంటే మనకు స్వ అనేటువంటి అర్థానికి వేదము, స్వ అనేటువంటి శబ్దానికి మనము, స్వ అనేటువంటి శబ్దానికి అర్థము. స్వ అంటే పురుషార్థములు. ఎందుకంటే అర్థానికి స్వ అని జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది.
ధనానికి ద్వితీయం స్వం వ్యయం అని పలుకుతూ ఉన్నాం. కాబట్టి స్వ అంటే ఆర్థికంగా, స్వ అంటే మనమందరము కూడా, స్వ అంటే శ్రేయస్సుతో కూడుకున్నటువంటి కళ్యాణాది గుణముల చేత వర్ధిల్లేటువంటి సంప్రదాయాన్ని వేదమంత్రముల యొక్క ఆమోదము చేత శివపరమైనటువంటి అంగీకారాన్ని తెలియజేయటమే కళ్యాణం. కాబట్టి ఆ భావనను ఈవేళ మనకు అనాదిగా కళ్యాణాలు మనమే చేసుకుంటున్నామా అంటే కాదయ్యా. ఆది దంపతులైనటువంటి శివపార్వతుల దగ్గర నుంచి నేటి నవదంపతుల వరకు కూడా వారి యొక్క ఆమోదంతోనే దంపతులుగా మారుతున్నారు. ఆ దంపతి ఆమోదమైనటువంటి సంతానము లోకంలో సత్సంతానము. ఆ సంతానము యొక్క విద్యాభ్యాసాది సంప్రదాయ ఆచారములు స్వధర్మములు. ఆ స్వధర్మాన్ని ఆచరిస్తూ తదనంతర తరానికి అందించేదాన్ని సనాతన ధర్మము అంటున్నాం. ఈ పద్ధతి అంగీకారంతోనూ జరగచ్చు, అనంగీకారంగా కూడా జరగచ్చు. అనంగీకారంగా జరిగితే కలియుగం అంటాం, అంగీకారంతో జరిగితే సత్యయుగం అంటాం. కాబట్టి మనం ఎలా ఉండాలి అనేటువంటి మంత్రాలు అంటే మాటలు, మంత్రం మాట అన్నీ ఒకటే కనుక అవన్నీ మనము ఇలాంటి సందర్భాల్లో 4 మాటలు శ్రవణం చేసి మన హృదయస్థానంలో ఉండేటువంటి ఆత్మస్థానంలో సుస్థిరంగా సంకల్పం చేసుకునే మహదవకాశం సభ. సభ అంటే అర్థమేమిటి అంటే సంకల్పాన్ని నిర్భయం లేకుండా సంకల్పం చేసుకుంటూ హృదయంలో మీరు ఏది శపథం చేస్తే అదే మీ జీవితం అవుతుంది. ఇది అద్వైత సిద్ధాంతంలో మనకు చెప్తున్నటువంటి ఒక సాధనా విధానం. శమదమాది సాధన సంపత్తి అంటాం. శమదమాది అంటే అంతరింద్రియ నిగ్రహము చేత, బహిరింద్రియము వ్యాపారము చేత దేన్ని చూశామో దానిని హృదయంలో సుస్థిరంగా ప్రమాణభూతంగా సంకల్పం చేసుకుని మా జీవితము ఇలా నడపాలి అని దీక్షను తీసుకోవటం సంకల్పం. తన్మే మన శివ సంకల్పమస్తు అంటున్నాం. అంటే లోపల ప్రేరకుడైనటువంటి ఆ భర్గుడు ఎవరైతే భర్గస్త్రయంభకస్త్రిపురాంతక, ఆయన మన్మధుణ్ణి సంహరించినవాడు. అంటే మనసులో వచ్చేటువంటి వికారాది మథనములన్నిటినీ తొలచివేసేవాడు, నివారించేవాడు. ఒకవేళ ఆయన స్మరణ మనం చేస్తున్నప్పుడు ఒకవేళ మన్మధుడు లాంటి వాడు మన మీద దాడి చేస్తే కందర్పో దర్పకోనంగ మన్మధో మథనస్మర. కాబట్టి ఆ కందర్పుడైనటువంటి దర్పకుణ్ణి అనంగుడిగా చేసేటువంటి శక్తి ఎవరికైనా ఉన్నది అంటే, అంగములు లేకుండా చేసే శక్తి ఎవరికైనా ఉన్నది అంటే అది శివుడికి మాత్రమే ఉన్నది. కాబట్టి మనము ఏదైనా సృష్టించి దాని ద్వారా లోకంలో విలయం చేయటము సులువే, కానీ సృష్టించిన దాని ద్వారా ఒక ధర్మాన్ని నియంత్రించటం చాలా జటిలమైనటువంటి మార్గం. అందులో మనం పెట్టేటువంటి పేరు లోకంలో ఏది కనిపించినా సంసారము అనేటువంటి పేరు దానికి తగిలిచ్చేస్తాం. అంటే కేవలం పెళ్లితోనే కాదనైనా జన్మతో సహా వచ్చేటువంటిది మనోవ్యాపార వృత్తి లక్షణ ఏవ సంసార. నీకు మనస్సు ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అక్కడి నుంచినే నీకు సంసారం ప్రారంభమైంది. కొత్తగా పెళ్లితో నువ్వేం చేయలేదు, పెళ్లితో నువ్వేం చేస్తున్నావు అంటే లోకంలో కళ్యాణాది గుణములనన్నిటినీ కూడా నువ్వు ధర్మయుక్తంగా పరిపాలన చెయ్యటానికి 10 మంది సాక్షిభూతంగా పరమాత్మ యొక్క అంగీకార ఆమోదము చేత మీ యొక్క జంటను ఆమోదించటమే. అది వేద పండితుల చేత, వంశ పెద్దలైనటువంటి ఆ వృద్ధుల చేత, పురవాసులైనటువంటి జనముల చేత, వేద మంత్రోచ్చారణ రూపములో ఉండేటువంటి శబ్దస్వరముల చేత మీ యొక్క బంధము జీలకర్ర బెల్లములాగా సూత్రములాగా ఎప్పుడూ మిమ్మల్ని అంటిపెట్టుకొని తీయగా ఉంటూ శాంతంగా ఉంటూ మధురంగా ఉంటూ మీ యొక్క జీవితము వైదిక సనాతన ధర్మ మార్గములో కొనసాగించటానికి వేదిక అని చెప్పటానికి ఈ వేదిక మన యొక్క చక్రవర్తుల నారాయణ శర్మ గారి యొక్క
మనస్సులో ఉన్నటువంటి శివ సంకల్పం. చూడండి, ఎన్నో ఉన్నాయి కార్యక్రమాలు. ఈరోజు సనాతన ధర్మం మనం పేరుతో చేయగలిగిన పనులు ఎన్నున్నా కూడా ఎక్కడి నుంచి ధర్మం ప్రారంభం కావాలి అంటే కళ్యాణం నుంచినే ప్రారంభం కావాలి. ఆరంభస్థితి గణపతి పూజ లాంటిది కళ్యాణం. కళ్యాణానికి కూడా గణపతి పూజ అవసరం. శివపార్వతుల కళ్యాణానికి కూడా ఆది పూజ్యుడైనటువంటి గణాధిపుడు వచ్చి పూజ చేసుకుంటే తప్ప వారి ఇద్దరి యొక్క జంటను ప్రకృతి ఆమోదించలేదయ్యా. కాబట్టి గణపతి అంటే ఏమిటి అంటే బీజాత్మకమైనటువంటి ఆత్మ సంకల్ప వ్యవస్థ. అందుకే సంకల్పం చేయటానికంటే ముందే గణపతి పూజను చేస్తాం. ఇక్కడ చాలా ఆంతరంగికమైనటువంటి అర్థాలు. గణపతి అంటే ప్రవర్తకుడు, ఆది ప్రవర్తకుడు, కాబట్టి ఉద్యమకారకుడు, ఆది ప్రయత్నకారకుడు. ఆ ప్రయత్నమునందు సంకల్పమునందు విఘ్నత కూడా లేకుండా ఉండటానికే గణపతి ప్రార్థన చెయ్యాలి. ఆ గణపతి కంటే మూలమైనటువంటిది ఏమిటి అంటే జ్యోతిస్వరూపం. అందుకే దీపారాధన చేస్తాం. కాబట్టి చైతన్యం లేనిది గణము లేదు. గణము అంటే ఉద్యమ స్ఫూర్తితో నడిచేటువంటి ప్రయత్నం, ప్రేరకం లేదు. సంకల్పానికంటే పూర్వం ఉన్నటువంటిది ప్రేరణ అని మనము వేదాంత శాస్త్రపరంగా అర్థాన్ని చెప్పుకోవాలి. ప్రేరణ లేకపోతే సంకల్పమే లేదు ఎక్కడ. ఇవన్నీ కూడా వేదాంత అర్థాలను ఇస్తున్నా మేము ఈ ప్రేరణ అనే అర్థాన్ని ఎందుకు తీసుకున్నాము అంటే మీరు ప్రేరణ చేసుకొని సంకల్పం చెయ్యాలి. కర్త, కారయిత, ప్రేరక, అనుమోదక చత్వారో సమభాగిన అని శాస్త్రం చెప్తోంది కనుక మనము ఏదైనా ఒక పని చేసేటప్పుడు అందులో అవాంతరములు కలగజేసేవి, అమంగళములు కలగజేసేవి, అభ్యంతరకరంగా ఉండేది ఏవైనా ఉన్నాయి అంటే వాటిని మనము చేయకూడదు. ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ చెప్పవలసింది, ఆడవారికి నియమం లేదు. ఎందుకంటే వారు శక్తి స్వరూపులు. కానీ మగవారికి ఆ శక్తి ద్వారా ప్రకటింపబడేటువంటి చైతన్య పురుషుడికి రూపము, ఆహార్యము, ప్రవృత్తి మూడు చాలా అవసరము. కాబట్టినే మేము కొన్ని వ్రతముల యొక్క దీక్షా విధానాల యందు కఠినంగా ఉంటాము. నాభి కింద భాగానికి మీరు తొడుక్కున్న వస్త్రంతో మాకు సంబంధం లేదు. ఎందుకంటే నాభి కింద అంటేనే అర్థమవుతుంది శక్తి భాగం. అది ఎంత బలంగా సంరక్షిస్తే అంత బలంగా ఉంటుంది. కానీ నాభి పైభాగం దేవతా మండలం. ఆ మండలాన్ని మనము అమంగళప్రదమైనటువంటి మిగిలిన స్థలాల్లో మీ ఇష్టం, కనీసం ఇటువంటి స్థలాలకు వచ్చేటప్పుడు ఒక కండువ, పంచ లాంటిది కట్టుకొని రావటం అనేటువంటిది కళ్యాణ సంప్రదాయం. ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు. అనంతలక్ష్మి గారు ఉన్నారు, వారు సంప్రదాయాన్నే చెప్తూ వస్తున్నారు. బంగారయ్య శర్మ గారు ఉన్నారు, వారు సంప్రదాయం కోసం ఉద్యమమే చేస్తున్నారు. వారికి మేం చెప్పేటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో దానికంటే వారు నిరంతరము 24 గంటలు 360 రోజులు వారు పాటుపడుతూనే ఉన్నారు. కారణం ఏమిటి అంటే మనలో చిన్నపాటి మార్పు. చూడండి, కళ్యాణానికి దేవత అయినా పురోహితులైనా ఆ దోవతి పంచల మీద ఎందుకు వస్తారు, శాఠీల మీద అంటే అందులో దాని పేరే కళ్యాణ వస్త్రాలు. ఇటువంటిది అమ్మగారులు కూడా కట్టుకుంటారు. దాన్ని శారీ అంటారు, దీన్ని శాఠీ అంటాం. పెద్ద తేడా ఏం లేదు. రెండు కూడా ఎలా ఉండాలి అంటే కప్పుకునేటట్టుగా ఉండాలి, కానీ కత్తిరించి వేసుకున్నట్టుగా ఉండకూడదు. అమంగళము అంటే ఖండితము. కాబట్టి పై వస్త్రాన్ని బనీను షర్టు ఎందుకు తీయాలి అని చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది. మాధ్యమం ద్వారా కూడా వీళ్ళు ఛాందస్సులు ఇంతే అని అనుకుంటూ ఉంటారు. కానీ దాంట్లో ఉండేటువంటి ఆంతర్యాన్ని మనం గమనించాలి. ఎందుకంటే అమంగళప్రదమైనటువంటివి ఒక తంతుని దీర్ఘంగా అల్లితే అది దారం, దానిని సూత్రంగా ముడివేస్తే మంగళప్రదం, దాన్ని పటంగా చిత్రీకరిస్తే వస్త్రం, దాన్ని ధరిస్తే అది మనకు రక్షణ, అది అస్త్రం. వస్త్రం కాదది అస్త్రం. దాన్ని ఖండిస్తే చెప్పాల్సినటువంటి పని లేదు. అందుకే చెప్తున్నాం, యతులకు కానీ పురోహితులకు కానీ నియమం ఏమిటి అంటే ఒక నియమం ఉన్నది. కరాంసుక యతీందృష్ట్వా అకరాంసుక సువాసిని, ఇలాంటి కొన్ని నియమాలు ఈ సభలో మేము దాని యొక్క అర్థాన్ని చెప్పము. యతులకు చొక్కా వేసుకోకూడదు నియమము, చొక్కా లేకుండా సువాసునులు ఉండకూడదు. ఇవన్నీ కూడా మనకు ధర్మశాస్త్రం నిక్కచ్చిగా చెప్పుతున్నది కనుక దాన్ని అనుసరించి మా వ్రతాన్ని
భంగపరచకుండా ఎందుకు స్వామివారు అక్కడి నుంచి దిగి రాలేదు అంటే, పొరపాటున ఎవరైనా తాకితే మళ్ళీ మాకు అనుష్ఠాన ప్రాయశ్చిత్తాలు ఉంటాయి కనుక ఇక్కడి నుంచి దిగి కఠినమైనటువంటి భద్రత, ఇక్కడికి వచ్చి వెళ్ళేటప్పుడు ఏం జరిగినా మళ్ళీ మేము ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. వచ్చేటప్పుడు ఏదైనా జరిగిందనుకోండి, ఒక్కరి వలన దక్షయజ్ఞం, ఒక అహంకారం, క్రోధం రాకూడదు. అక్రోధన శౌచపరే సతతం బ్రహ్మవాదినః అని శాస్త్రం. ఎందుకు అక్రోధము అంటే, మనం వచ్చేదే ఉత్సాహం కోసం. ఇందులో క్రోధాన్ని పూని, అవమానాన్ని పూని, ఇంకా లేదంటే ఇంకేదైనా భావాన్ని పొంది ఇక్కడ మనం ఏం సాధిస్తాం చెప్పండి? ఇది మంగళప్రదమైనటువంటి సభ, మంగళ సంకల్పాలకు ఇది ఒక మయసభ. మనము చేయవలసిన ధర్మానికి ఒక మార్గాన్ని చూపించేటువంటి ఒక సూర్యప్రభ ఈ కళ్యాణ వేదిక సభ. సూర్యమండలాన్ని మీరు చూస్తారో లేదో మనకు తెలియదు, కానీ సూర్యమండలంతో సమానమైనటువంటి ప్రభ ఏదైనా ఉన్నది అంటే అది కళ్యాణ వేదిక సభ. చంద్రమండలంతో సమానమైనటువంటి సభ ఏదైనా ఉన్నది అంటే అది వేద పండితులు చెప్పేటువంటి ఆ వేదార్థములని వచించేటువంటి ప్రవచనములు చేసేటువంటి సభను చంద్రసభతో పోలుస్తారు. అందుకే మనకు బ్రహ్మోత్సవాలలో కూడా ఆ కళ్యాణ శోభామూర్తిని సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, గోధూళి వాహనం, వృక్షవాహనముల చేత లోకమంతా కూడా ఎందుకు వాహనాలు చేస్తున్నారు అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క తత్వమైనటువంటి ఆ తత్వాన్ని అధిరోహించి స్వామివారు సర్వకాల సర్వావస్థల యందు సంచరిస్తూ ఉంటారు కనుక. ఎందుకంటే మనస్సుల్లో సంకల్పం చేసింది వాగ్గు ద్వారా వ్యక్తమవుతుంది కనుక వాక్యార్థ సభకు చంద్రుడు అధిపతి. ఇక్కడ అగ్ని సాక్షీభూతంగా ఆత్మలు రెండు ఏకమవుతున్నాయి కనుక ఆత్మసాక్షీభూతుడైన వాడు సూర్యుడు. కాబట్టి ఇక్కడ అన్నీ ఉన్నాయి. అగ్ని సాక్షి, మనస్సాక్షి, సూర్య సాక్షి, వేద పండితుల యొక్క వాక్సాక్షి అనే 4 సాక్షులతో 5వ సాక్షిగా పురప్రజలుంటున్నారు కనుక 5 సాక్షులతో జరిగేటువంటి దానిని కళ్యాణం అంటున్నాం మనం. కళ్యాణం అంటే ఈరోజు ఒక చిన్న ఆట అయిపోయింది. అదేదో ఒక వేడుకగా ఒక రోజులో ముగించుకొని అయిపోయింది అని అనవసరమైనటువంటి వాటికి ఖర్చు పెట్టుకోండి, కానీ దాని యందు శ్రద్ధతో అదే ప్రధానంగా ఉండి తంతు తగ్గిపోతుంది. చూస్తున్నారా? తంతు అంటేనే దారము. తంతు తగ్గిపోవట్లేదు, తెగిపోతున్నది. కాబట్టి ఆ తంతుని స్థిరంగా మన భారతదేశంలో సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి ప్రథమ అడుగు ఏదైనా ఉన్నది అంటే అది కళ్యాణమని చెప్పటానికే మన పెద్దలు దేవతా కళ్యాణములు గ్రామ గ్రామాన, వాడవాడన, ఊరు ఊరున చేయించుకునేటువంటి సంప్రదాయాన్ని మనకు పెట్టారు కనుక మన ఇళ్లలో జరిగేటువంటి కళ్యాణములు ఈ కళ్యాణి కంటే తక్కువ కాదు కనుక దేవతలు ఎలాగైతే జీవితాన్ని గడిపారో అలా మనం కూడా గడపాలి కనుక మన పిల్లలు దేవతల యొక్క అంశ అయినటువంటి సంతానములా ప్రవర్ధిల్లాలి కనుక కళ్యాణములు మనం చేస్తూ ఉండాలి అని మా వచనం ద్వారా మా నారాయణ శర్మ గారి సంకల్పం. చక్రవర్తి నారాయణన్ చక్రవర్తి శర్మ గారి సంకల్పం. వారు పెట్టారు శ్రీ విద్యాపీఠం. శ్రీలోనే వేదములన్నీ కూడా సాహిశ్రీ అమృతా సతాం. కాబట్టి అర్ధసామాన్యజూగుంసి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మూడిటిని కలిస్తే ఒక శ్రీ అని మనం పిలుస్తున్నాం. అలాంటిది మనము శ్రీ విద్యాశక్తి పీఠం. చూడండి, శ్రీ వేదశక్తి, విద్య జ్ఞానశక్తి, ఇచ్చా క్రియా జ్ఞాన శక్తులతో వారు పెట్టినటువంటి ఈ పీఠ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇంత శోభాయమానంగా అందరూ ధర్మమూర్తులై ధర్మానికి స్ఫూర్తిగా నిలబడ్డటువంటి అనేక మంది మీ యొక్క ఆయాస వ్యయ ప్రయాసల మధ్యన వేదమూర్తులైనటువంటి బంగారయ్య శర్మ గారి యొక్క రాకతో వేద సాక్షాత్తు బ్రహ్మస్వరూపులు, చతుర్ముఖ బ్రహ్మస్వరూపులైనటువంటి ఘనపాటీలు వేద పండితులైనటువంటి వారి యొక్క మంత్రోచ్చారణ బలము చేత లోక కళ్యాణార్థం జరిగినటువంటి ఈ శ్రీనివాస కళ్యాణము నిజంగా లోక కళ్యాణం. ఎవరు లోకం అంటే మీరే. మీకు జరగవలసిన కళ్యాణానికి ఎదుటివారు సంకల్పము చేస్తే నిజమైన కళ్యాణం. మనం చేసుకుంటే కళ్యాణం కాదు, ఒక తంతు.
మన కొరకు ఎదుటివాడు పాటుపడాలని ఒక శుభ ఆవేశం వస్తుంది చూశారా, అది కళ్యాణం. అందుకే జగత్ కళ్యాణం అంటే ఏమిటి? మనమందరము జగత్తు కొరకు ఏదో ఒకటి చెయ్యాలి అనే తపనతో జీవిత మనుగడను సాధించటానికి స్ఫూర్తిగా నిలబడే ప్రతి ఒక్కరికి మేమున్నాము అని మీరిచ్చే ఆశ్వాసమే జగత్ కళ్యాణం. దీన్ని ప్రతి ఒక్కరూ ఈ యొక్క సభ ముగింపు కాలమునందు బ్రహ్మవాక్యముగా స్వీకరించి ఆ బ్రహ్మోపాసనలో మన అనంతలక్ష్మి గారు వారు ఎప్పుడూ కూడా మనకు దూరదర్శనంలో కనిపిస్తూ హస్త ప్రదర్శనలో కూడా వారు కరతలా మలకంలా ఉంటూ వారి వాక్యములు మనకు అందిస్తూ ఉన్నారు. బంగారయ్య శర్మ గారు ఎక్కడ అధర్మమో ఎక్కడ అవాక్యమో వాటినన్నిటిని ఖండిస్తూ జగత్తులో ఒక ఉత్సాహాన్ని నిలగొల్పుతూ ఉన్నారు. ఎక్కడ యజ్ఞయాగములు జరిగినా మన వేదమూర్తులైనటువంటి పండితులందరూ కూడా అక్కడ ఆ యజ్ఞము చేత లోకాన్ని శుభమయం చేయటానికి వారి యొక్క విద్యా తపస్సుని నారదుళ్ళ సంచరిస్తూ ఆ యొక్క నారాయణ తత్వాన్ని యజ్ఞ రూపంలో అందరికీ కూడా ఆ ఫలితాన్ని అందజేస్తూ ఉన్నారు. మన కోసం వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ కోసం మనముండటం వారికి ఇస్తున్న మాటగా దీన్నే శ్రీనివాస జగత్ కళ్యాణంగా ఇదే ఈ సభకు బ్రహ్మవాక్యంగా చెప్తూ స్వస్తి చెప్తూ ఉన్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అయ్యా చక్రవర్తి వారి నామధేయం ఈ యొక్క సూరిశెట్టి తిమ్మయ్య గారు. ఈవేళ చూడండి, ఉదారత. హాలు యజమాని కాదు, సభకు యజమాని. ఎందుకంటే చెప్పాం కదా, సభ అంటే భా అంటే సూర్యుడు, సా అంటే సూర్యప్రభా భాసమానంతో ఉన్నటువంటి వెలుగుల్ని ఈవేళ పంచినటువంటి ఈ సభ. అదే మనము ఇంగ్లీష్లో హాలు అన్నాం అనుకోండి, సంస్కృతంలో అర్థం మారిపోతుంది. హా అనేటువంటి శబ్దానికి వేరే అర్థం ఉన్నది కనుక అటువంటి అర్థాలన్నీ పోవాలి, అనర్థాలన్నీ పోయి సార్థక్య పురుషార్థాలు సిద్ధించాలి. సూరిశెట్టి తిమ్మయ్య గారికి కొడుకులు తిమ్మిశెట్టి శ్రీనివాస్ గారికి సురేష్ శశిధర్ గారు, ముగ్గురు మూర్తి త్రయం. ఒకరు సురేషులు, ఒకరు శ్రీనివాసులు, ఇంకొకరు శశిధరుడు. ఎంత బాగా అద్భుతం ఉంది. బ్రహ్మకు సురేష అని పేరు, శ్రీనివాసునికి శ్రీనివాసుడే, శశిధరుడు గంగాధరుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లా ఆ యొక్క తిమ్మయ్య గారి ముగ్గురు పుత్రులు కలిసి ఈవేళ ఈ కార్యక్రమానికి వారి యొక్క సహాయ రూపంలో ఈ యొక్క సభను మనకు అందించినందుకు వారికి శ్రీనివాసుడు సర్వదా వారి యొక్క హృదయస్థానముల యందు ధర్మజ్ఞానాన్ని ప్రచోదనము చేస్తూ ఉండుగాక అని ఆశీర్వచనాలు తెలుపుతూ, బంగారయ్య శర్మ గారు కూడా బంగారమైనటువంటి 2 వాక్యాలు మాట్లాడితే పూర్ణాహుతి అవుతుంది అని భావిస్తూ, ఆ తర్వాత అమ్మగారు అనంతలక్ష్మి గారు ఆ లక్ష్మీ వైభవాన్ని 2 మాటలతో చెప్పి ఈ కార్యక్రమం మనకిక్కడికి సుముహూర్తానికి వెళ్ళిపోదాం. చాలా అద్భుతం స్వామివారు.